అంటే చూడండి, ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 వచ్చి మనం డిస్కస్ చేసామండి. ఎలక్ట్రోకెమిస్ట్రీ 2లో ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ 2లో మనం ఏంటి డిస్కస్ చేసాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటే ఏంటి డిస్కస్ చేసాం. ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటే ఏంటి, గాల్వానిక్ సెల్స్ ఏంటి, వాల్టాయిక్ సెల్స్ అంటే ఏంటి, సో మనకి అందులోనే ఎగ్జాంపుల్ డేనియల్ సెల్ అంటే ఏంటి, సో వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ అనేది జరుగుతుంది. సో మనం ఇక్కడ జింక్ కాపర్ అనేటటువంటి డేనియల్ సెల్ తీసుకున్నాం. సో అందులో మనకి ఏంటంటే జింక్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్ అనే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఆ టాపిక్ని కంటిన్యూస్గా క్లాస్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో సో స్క్రీన్ షేర్ చేస్తున్నా. సో ఒకసారి టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఎలక్ట్రోకెమిస్ట్రీ 2. It will take some time. PDF open. Okay, open అయింది. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ 1 అనేది అయిపోయింది. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ 2. 1లో మనం చెప్పుకున్నాం కదా, కండక్టర్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చెప్పేసుకున్నాం. డెబైలెవ్కెల్, కోల్-రాస్లా, విట్టార్ఫ్ నెంబర్, కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్. కెమిస్ట్రీ 2. నెక్స్ట్ ఏంటంటే ఈఎంఎఫ్, స్టాండర్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి, మనం ఇక్కడ నుంచి మనం ఒకసారి చెప్పుకుందాం. వాట్ ఈజ్ స్టాండర్డ్ ఈఎంఎఫ్? స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి, ఎలక్ట్రోమోటివిటీ ఫోర్స్ అంటే ఏంటి, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఏంటి, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే సో మనకి ఓకేనమ్మా. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈజ్ డెవలప్డ్. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈజ్ డెవలప్డ్ వెన్ ద మెటల్ రాడ్ ఈజ్ డిప్డ్ ఇన్ సొల్యూషన్ ఆఫ్ 1 మోలార్ కాన్సన్ట్రేషన్. అంటే మెటల్ రాడ్ అనేది దేని ఎంత సొల్యూషన్లో మనం డిప్ చేస్తాం, 1 మోలార్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి సొల్యూషన్, దట్ ఈజ్ m=1 అనమాట. టెంపరేచర్ ఎంత ఉండాలంటే కెప్ట్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్. దీన్ని స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ SEP అంటాం అనమాట. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటంటే ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈజ్ డెవలప్డ్ వెన్ ద మెటల్ రాడ్ ఈజ్ డిప్డ్ ఇన్ సొల్యూషన్ 1 మోలార్ కాన్సన్ట్రేషన్. So and the temperature kept at 25 degree centigrade is called as standard electrode potential. మరి కొన్ని వాటికి స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్ ఉంటాయమ్మా. అదేవిధంగా స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ ఉంటాయి. మనకి జింక్ వచ్చి జనరల్గా ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ చేయాలి అంటే జింక్ బై జింక్ 2+ ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ జింక్ బై జింక్ 2+. చూడండి జింక్ ఎప్పుడు కూడా ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి జింక్ బై జింక్ 2+. దాని వాల్యూ వచ్చి 0.763 volts అనమాట.
ఓకే, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ ఎంత అంటే 0.763 వోల్ట్స్ అనమాట. అయితే ఇక్కడ రిడక్షన్ వాల్యూ వచ్చేసరికి మైనస్లో ఉంటుందండి. ఇది రిడక్షన్ కాబట్టి జనరల్గా ఆక్సిడేషన్ అవ్వాలి, కానీ రిడక్షన్ కాబట్టి మైనస్ వాల్యూ పెట్టుకున్నాం, -0.762 వోల్ట్స్. కాపర్ అనేది ఆల్వేజ్ రిడక్షన్ కదండి, కాపర్ అనేది రిడక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. కాపర్ 2+ కాపర్ 0.337 వోల్ట్స్ అనమాట. మరి ఆక్సిడేషన్ అంటే మైనస్ తీసుకోవాలండి, -0.337 వోల్ట్స్ అనమాట. ఇది మనకి స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే. ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డెవలప్డ్ ఏంటంటే వెన్ ద మెటల్ రాజ్ డిప్డ్ ఇన్ 1 molar కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అండ్ కెప్ట్ 25 degrees సెంటిగ్రేడ్ అనమాట. ఆ విధంగా మనం స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే మనం చెప్తాం. నెక్స్ట్ ఏంటి అంటే సెల్ పొటెన్షియల్ ఆర్ ఎలక్ట్రోమోటివిటీ సెల్, దట్ ఈజ్ ఈఎంఎఫ్. సో ఎలక్ట్రోమోటివిటీ ఫోర్స్ ఆఫ్ సెల్ అంటే ఏంటి చూడండి. సెల్ పొటెన్షియల్ ఆర్ ఎలక్ట్రోమోటివిటీ ఫోర్స్ సెల్, ఈ సెల్ అంటాం దీన్ని. చూసుకుంటే ద డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ బిట్వీన్ ద 2 ఎలక్ట్రోడ్ సెల్స్ ఏంటి, ద డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ బిట్వీన్ 2 ఎలక్ట్రోడ్స్ ఆఫ్ ఏ సెల్ which causes flow of current from electrode at higher potential to another electrode at lower potential is called as a cell potential. ఇప్పుడు మనం సెల్ పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ E0 సెల్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ ప్లస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్. ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ అంటే ఏంటి, మనకి జనరల్గా ఈ సెల్ ఈక్వల్స్ టు మనకి E0 సెల్ ఈక్వల్స్ టు E0 యానోడ్, దట్ ఈజ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ తీసుకుంటాం, ప్లస్ E0 క్యాథోడ్ దగ్గర ఏం జరిగింది, రిడక్షన్ పొటెన్షియల్. ఓకేనా. సో ఇప్పుడు మనము వాల్యూస్ని తీయాలన్నమాట, హయ్యర్ వాల్యూస్ నుంచి లోవర్ వాల్యూస్. సో ఇక్కడ E0 సెల్ ఉంది కదా, E0 క్యాథోడ్ రిడక్షన్ పొటెన్షియల్ మైనస్ E0 యానోడ్ రిడక్షన్ పొటెన్షియల్. ఇప్పుడు డేనియల్ సెల్ తీసుకున్నాం అమ్మా. డేనియల్ సెల్లో మనకి ఏముంటుంది, 1 is copper +2 కాపర్ వాల్యూ అనేది హైయెస్ట్ వాల్యూ, ఎందుకంటే ప్లస్లో ఉంటుంది అనమాట 0.33 వోల్ట్స్, ప్లస్ జింక్ +2 జింక్ అనేది మైనస్లో ఉంటుంది. సో ఇది మైనస్. ఈ రెండింటిలో ఏం తీయాలి, తీసివేయాలి. అంటే ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏముంది, ప్లస్ అనమాట. అంటే సెల్ పొటెన్షియల్ లేదా ఎలక్ట్రోమోటివిటీ ఫోర్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఏంటంటే, డిఫరెన్స్ బిట్వీన్ ద మనకి రిడక్షన్ పొటెన్షియల్, ఇది ఫార్ములా. డిఫరెన్స్ బిట్వీన్ ద రిడక్షన్ పొటెన్షియల్ ఎక్కడ జరుగుతుంది, రిడక్షన్ పొటెన్షియల్ క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది, మైనస్ యానోడ్ దగ్గర రిడక్షన్ పొటెన్షియల్. సో రిడక్షన్ రెండు రిడక్షన్లో తీసుకున్నామండి. క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరిగేదాన్ని ప్లస్ తీసుకుంటాం, యానోడ్ దగ్గర రిడక్షన్, జింక్ యానోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుందా, జనరల్గా ఆక్సిడేషన్ కదా, అందువల్ల ప్లస్ మనం మైనస్ వాల్యూ తీసుకున్నాం అనమాట, -0.763 వోల్ట్స్ అనమాట. రెండు కలిపితే 1.10 వోల్ట్స్. అంటే ఒకసారి చూడండి, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటి, సెల్ పొటెన్షియల్ లేదా ఎలక్ట్రోమోటివిటీ ఫోర్స్ అంటే ఏంటి అనేది మరొకసారి చెప్తాను చూడండి. ఏంటంటే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక మెటల్ రాడ్ని 1 molar సొల్యూషన్ ఉన్నటువంటి సొల్యూషన్లో డిప్ చేస్తాం, 1 molar సొల్యూషన్ ఉన్నటువంటి సొల్యూషన్లో డిప్ చేస్తాం. అంటే వెన్ మెటల్ రాడ్ ఈజ్ డిప్డ్ ఇన్ 1 molar కాన్సన్ట్రేషన్ సొల్యూషన్, టెంపరేచర్ అంతా కెప్ట్ 25 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్. అలా ఉంటే దాన్ని ఏమంటాం, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని కూడా మనం చెప్పుకుంటాం. ఏమంటాం, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని మనం చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ జనరల్గా ఏంటో ఇవ్వాలి, ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది, అందువల్ల జింక్కి ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఎప్పుడు కూడా ప్లస్లో ఉంటుంది 0.76. కానీ జింక్ రిడక్షన్లో పార్టిసిపేట్ చేయదు కాబట్టి -0.76. రివర్స్ అంటే స్టాండర్డ్ రిడక్షన్ ఈక్వల్స్ టు మైనస్ స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అనమాట. దీని వాల్యూ మైనస్లో తీసుకుంటాం. స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ కాపర్, ఓకే, కాపర్ అలాగా రిడక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి 0.337 వోల్ట్స్. దీని ఆక్సిడేషన్ పొటెన్షియల్ -0.337 వోల్ట్స్ అండి. ఇప్పుడు సెల్ పొటెన్షియల్ ఆర్ ఎలక్ట్రోమోటివిటీ ఫోర్స్ ఈఎంఎఫ్ అంటే ఏంటి అంటే,
మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి అమ్మా. E0 సెల్ అంటే E0 సెల్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ ప్లస్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? E0 సెల్ E0 యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది? ఆక్సిడేషన్ పొటెన్షియల్, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ పొటెన్షియల్. సో ఓవరాల్గా మనం ఈ ఫార్ములా వచ్చి క్యాథోడ్ E0 క్యాథోడ్ రిడక్షన్ పొటెన్షియల్, అదేవిధంగా E0 యానోడ్ రిడక్షన్ పొటెన్షియల్. మనం 2 సెల్స్ తీసుకున్నాం, కాపర్ సల్ఫేట్, జింక్ సల్ఫేట్. ఫస్ట్ కాపర్ సల్ఫేట్లో కాపర్ ప్లస్ రిడక్షన్లో పార్టిసిపేట్ చేసింది, దాని వాల్యూ 0.337, ఇది హైయెస్ట్ వాల్యూ. మైనస్ జింక్ +2 బై జింక్, ఇది కూడా జనరల్గా ఆక్సిడేషన్లో ఉండాలి, కానీ ఇక్కడ +2 నుంచి జింక్ వచ్చింది కాబట్టి రిడక్షన్ అంటే మైనస్ రాస్తాం, మైనస్ వాల్యూ. ఈ హై వాల్యూ 0.33 నుంచి మైనస్ లో వాల్యూని ఏం చేయాలి? తీసివేయాలన్నమాట. సబ్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓవరాల్గా మనకి వాల్యూ వచ్చి 1.10 వోల్ట్స్ అనేవి మనకు వస్తుందన్నమాట. సో ఇది మనకి స్టాండర్డ్. ఫస్ట్ ఏంటంటే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, తర్వాత సెల్ పొటెన్షియల్ ఆర్ ఎలక్ట్రోమోటివిటీ ఫోర్స్ ఆఫ్ సెల్, ఈ సెల్ అంటాం దాన్ని. సో రివర్సిబుల్ సెల్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్. రివర్సిబుల్ సెల్ అంటే ఏంటి? ఇర్రివర్సిబుల్ సెల్ అంటే ఏంటి? ఫస్ట్ రివర్సిబుల్ సెల్. ఏ రివర్సిబుల్ సెల్ మస్ట్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ 3 కండిషన్స్. 3 కండిషన్స్ని ఈ రివర్సిబుల్ అనేది ఏం చేయాలి? సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇఫ్ ఈఎంఎఫ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు, ఒకవేళ ఈఎంఎఫ్ అనేది ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు దట్ ఆఫ్ సెల్ ఈజ్ సప్లైడ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్. ఒకవేళ ఈఎంఎఫ్ అనేది మనకి ఏమవ్వాలి? మనకి ఒకవేళ ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి మనకి సప్లై చేయబడాలి. ద కెమికల్ రియాక్షన్ టేకింగ్ ప్లేస్ ఇన్ సెల్ విల్ స్టాప్. ఆటోమేటిక్గా మన కెమికల్ రియాక్షన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఒకవేళ ఇఫ్ ఈఎంఎఫ్ applied is greater than EMF of cell, the current will flow in opposite direction and the cell reaction is reversed. ఇక్కడ మీరు చూసుకుంటే if EMF electromotivity force is applied less than the electromotivity force of the cell current will flow from the cell and cell reaction takes place. ఇక్కడ చూడండి, జింక్ నుంచి జింక్ 2+ ఆక్సిడేషన్, కాపర్ 2+ నుంచి కాపర్. ఇక్కడ డేనియల్ సెల్ని మనం ఏమంటామంటే రివర్సిబుల్ సెల్ అని కూడా అంటాం అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? డేనియల్ సెల్ కంటే రివర్సిబుల్ సెల్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ డేనియల్ సెల్. సో నెక్స్ట్ ఇర్రివర్సిబుల్ సెల్. ఇర్రివర్సిబుల్ సెల్ అంటే ఏ సెల్ ఈజ్ సెడ్ టు బి ఇర్రివర్సిబుల్ ఇఫ్ డస్ నాట్ సాటిస్ఫై ద అబౌవ్ 3 కండిషన్స్. మనకి 3 కండిషన్స్ ఉన్నాయి కనుక ఆ 3 కండిషన్ని సాటిస్ఫై చేయకపోతే దాన్ని ఇర్రివర్సిబుల్ సెల్ అని కూడా మనం చెప్తాం. జింక్ H2SO4 కాపర్ అనమాట. దిస్ ఈజ్ అన్ ఇర్రివర్సిబుల్ సెల్. చూడండి, ఫస్ట్ రివర్సిబుల్ సెల్ అంటే రివర్సిబుల్ సెల్ అనేది 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇఫ్ ఎలక్ట్రోమోటివిటీ ఫోర్స్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు దట్ ఆఫ్ సెల్ ఈజ్ సప్లైడ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్. మనం బయట నుంచి ఎక్స్టర్నల్ సోర్స్ అనేది ఎలక్ట్రోమోటివిటీ ఫోర్స్ అనేది తీసుకోవాలండి. అక్కడ కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది, టేక్స్ ప్లేస్ ఇన్ ద సెల్ విల్ స్టాప్. కెమికల్ రియాక్షన్ అనేది జరిగితే సెల్ అనేది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. ఇఫ్ ఈఎంఎఫ్ అప్లైడ్ ఎలక్ట్రోమోటివిటీ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ గ్రేటర్ దాన్ ద ఈఎంఎఫ్ ఆఫ్ సెల్, సెల్ యొక్క ఎలక్ట్రోమోటివిటీ ఫోర్స్ కన్నా మనం అప్లై చేసేటటువంటి ఎక్స్టర్నల్ ఎలక్ట్రోమోటివిటీ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ద కరెంట్ విల్ ఫ్లో ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అండ్ ద సెల్ రియాక్షన్ గెట్ రివర్స్డ్. ఒకవేళ మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసినటువంటి ఎలక్ట్రోమోటివిటీ ఫోర్స్ అనేది లెస్ అయ్యింది అనుకోండి, దేనికన్నా సెల్ యొక్క ఈఎంఎఫ్ కన్నా తక్కువైతే ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది కరెంట్ విల్ ఫ్లో ఫ్రమ్ ద సెల్ అండ్ సెల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ అండ్ కాపర్, దట్ ఈస్ డేనియల్ సెల్ అనమాట. సో దిస్ ఈజ్ ద రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్ అన్న. నెక్స్ట్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి? రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్. సో ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే మనము ఏదైనా ఒక ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ తీసుకుంటే ఆ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది వాల్యూస్ మనకు తెలుసు అనుకోండి, ఖచ్చితంగా ఆ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ యొక్క వాల్యూస్ తెలిస్తే దాన్ని మనం రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ లేదా స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ అంటాం. ఇక్కడ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ కింద తీసుకుంటాం. ద ఎలక్ట్రోడ్ ఆఫ్ నోన్ పొటెన్షియల్ అంటే ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ మనకు తెలిసినట్లయితే దాన్ని రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటాం. అంటే ఈ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయండి.
వన్ ఈజ్ ప్రైమరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్, వన్ ఈజ్ ప్రైమరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. ఈ ప్రైమరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్లో మనం ఏం తీసుకున్నాము అంటే హైడ్రోజన్ గ్యాస్ ఎలక్ట్రోడ్ అనే దాన్ని ప్రైమరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ కింద తీసుకున్నాం. హైడ్రోజన్ గ్యాస్ ఎలక్ట్రోడ్ని దేని కింద తీసుకున్నాం అంటే ప్రైమరీ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ కింద మనం తీసుకుంటామండి. సో ఇక్కడ మనకి ఈ డయాగ్రామ్లో మీరు ఒకసారి చూడండి, ఇక్కడ H2 గ్యాస్ అట్ 1 atmosphere. ఇక్కడ మనం ప్లాటినం వైర్ని కూడా తీసుకున్నాం, ప్లాటినం అండ్ వైర్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ హైడ్రోజన్ గ్యాస్ ఎలక్ట్రోడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ప్రైమరీ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్నే మనం ఏమంటామంటే ప్రైమరీ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ కింద యూజ్ చేస్తాం. దీన్ని SHE స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. అదేవిధంగా నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ NHE కూడా నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ rectangular piece of platinum foil which connected to platinum wire sealed in a gas tube. సో మనం ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, ప్లాటినం ఎలక్ట్రోడ్ అన్నది ఏంటి అంటే ఇనర్ట్ ఎలక్ట్రోడ్ అన్నమాట. ప్లాటినం ఎలక్ట్రోడ్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ఏంటంటే 1 molar సొల్యూషన్ ఆఫ్ H+ అయాన్స్ మెయింటైన్ 25 degrees సెంటిగ్రేడ్. అంటే అర్థమైతే 1 molar కాన్సన్ట్రేషన్ సొల్యూషన్, అదేవిధంగా టెంపరేచర్ అనేది 25 degrees సెంటిగ్రేడ్ దగ్గర మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా వాటిని స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని చెప్తామని కూడా చెప్తాం. సో ఏ జాకెట్ సరౌండ్ ద ప్లాటినం ఎలక్ట్రోడ్ విచ్ ఈజ్ క్లోజ్డ్ అట్ ద టాప్ అండ్ బాటమ్. టాప్లో క్లోజ్ చేస్తాం, ఓపెన్ అనేది ఎక్కడ చేస్తామంటే బాటంలో ఓపెన్ చేస్తాం. ఇదిగోండి టాప్లో మనం ఏం చేస్తాం, క్లోజ్ చేస్తాం. ఇక్కడ నుంచి మనకి H2 గ్యాస్ అనేది సో ఇంట్రడ్యూస్ చేస్తాం. సో మధ్యలో తీసుకున్నది ఏంటంటే ప్లాటినం వైర్ అన్నమాట. సో ఈ ప్లాటినం వైర్ని ఏం చేసామంటే సీల్ చేసాం అన్నమాట. ఇక్కడ ఏంటి గ్లాస్ ట్యూబ్ తీసుకున్నాం చూడండి. ఇదంతటిని మనం ఏం చేసాం, ఈ గ్లాస్ ట్యూబ్ తీసుకున్నాం, దీన్ని అంతటిని మనం ఏం చేసాం 1 molar సొల్యూషన్లో ఉంచామన్నమాట. నెక్స్ట్ ఏ సైడ్ ట్యూబ్ ఈజ్ అటాచ్డ్ టు ద జాకెట్ త్రూ H2 గ్యాస్ అట్ 1 atmosphere. ద స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ప్లాటినం దట్ ఈజ్ ఎలక్ట్రోడ్. ఈ హైడ్రోజన్ గ్యాస్ అనేది H+ అయాన్స్ కింద కన్వర్ట్ అయిపోయిందన్నమాట. ఎలక్ట్రాన్ని లూజ్ అయింది అంటే ఆక్సిడేషన్ కింద కన్వర్ట్ అవ్వడం వల్ల H+ అయాన్స్ని కన్వర్ట్ అయ్యింది. రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటే ఫస్ట్ తెలుసుకోవాలి. ఏదైనా ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ తెలిసినట్లయితే వాటిని రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని మాట్లాడుతామంటే ఇవి ఎన్ని రకాలంటే 2 types ఉంటాయండి. దీస్ ఆర్ 2 types రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్. వన్ ఈజ్ ప్రైమరీ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే హైడ్రోజన్ గ్యాస్ ఉంది కదా, హైడ్రోజన్ గ్యాస్ ఎలక్ట్రోడ్ని ప్రైమరీ రిఫరెన్స్, దీన్నే నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అని కూడా మనం తీసుకుంటాం. సో ఇక్కడ మనం మెయింటైన్ చేసే కండిషన్స్ వచ్చి స్టాండర్డ్ కండిషన్స్ అంటే 25 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది యూజ్ చేయాలి. 1 molar కాన్సన్ట్రేషన్ సొల్యూషన్స్ కూడా తీసుకుంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. మీరు ఇక్కడ చూడండి, ఇఫ్ ద ఎలక్ట్రోడ్ యాక్ట్ యాజ్, ఇక్కడ మనకు జరిగింది ఏంటి ఆక్సిడేషన్. యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది మనకు ఆల్రెడీ తెలుసు, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుందండి. అందువల్ల H2 గ్యాస్ తీసుకుంటే మనకి లూజ్ ఆఫ్ 2 electrons అనమాట. 2 electron లూజ్ అయితే మనకి H+ అయాన్స్ ఫామ్ అయ్యాయి. ఫాలో అవుతున్నారా సుస్మిత? మేనక సార్ ఎస్ సార్. ఏంటమ్మా సార్ ఎస్ సార్. ప్రైమరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి చెప్తావా? ఎస్ సార్. హైడ్రోజన్ గ్యాస్ ఎలక్ట్రోడ్ అంటే ఆ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ తెలియాలా తెలియకూడదా? సార్ వాయిస్ బ్రేక్ సార్. హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఉంది కదా, హైడ్రోజన్ గ్యాస్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఏమవ్వాలి? తెలిసిన వాల్యూ ఉండాలా తెలియని వాల్యూ? నోన్ వాల్యూ అన్నోన్ వాల్యూ? known value sir. హైడ్రోజన్ గ్యాస్ ఎలక్ట్రోడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ప్రైమరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. సో ఖచ్చితంగా మనకి ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ తెలిసి ఉంటేనే దాన్ని మనం రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ కింద తీసుకుంటాం అనమాట. ఓకేనా? yes sir. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ క్లాస్కి వచ్చండి. యానోడ్ దగ్గర మనకి ఏం జరగాలి? ఆక్సిడేషన్ జరగాలి. H2 గ్యాస్ అనేది 2 electron లూజ్ అయితే 2H+ కింద కన్వర్ట్ అవుతుందండి. దిస్ ఈజ్ యానోడ్. క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుందండి? ఇఫ్ దిస్ ఎలక్ట్రోడ్ యాక్ట్ యాజ్ క్యాథోడ్ దగ్గర ఏం జరగాలి?
2 ఎలక్ట్రాన్ గెయిన్ చేయాలి. 2 ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తే ఏం జరుగుతుంది? క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది. స్టాండర్డ్ ఎలక్ట్రోమోటివిటీ ఫోర్స్ ఈఎంఎఫ్ ఆర్ స్టాండర్డ్ ఎలక్ట్రాన్ పొటెన్షియల్ ఆఫ్ ఎస్హెచ్ఈ ఈజ్ ఆర్బిట్రరీ టేకెన్ యాజ్ 0. అంటే స్టాండర్డ్ ఎలక్ట్రోమోటివిటీ ఫోర్స్ ఉన్నటువంటి మనకి ఈ స్టాండర్డ్ ఎలక్ట్రాన్ పొటెన్షియల్ ఆఫ్ ఎస్హెచ్ఈ ఉన్నాయి కదా, హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క వాల్యూస్ ఎలా తీసుకోవాలంటే 0 volts దగ్గర తీసుకుంటాం. ఇది నోన్ వాల్యూ అనమాట. E0 H+/H2. దిస్ ఈజ్ రిడక్షన్ పొటెన్షియల్. H+ అనేది ఎలా కన్వర్ట్ అయింది? H2 కింద, అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ నోన్ వాల్యూ ఎంత అంటే స్టాండర్డ్ ఎలక్ట్రోమోటివిటీ ఫోర్స్ ఆర్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ఎస్హెచ్ఈ, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, వాటి యొక్క వాల్యూ ఎంత అంటే 0 volts. E0 H+/H2 వాల్యూ ఎంత అంటే 0 volts అనమాట. నెక్స్ట్ సెకండరీ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటే సో దట్ ఈజ్ క్యాలమోల్ ఎలక్ట్రోడ్. క్యాలమోల్ ఎలక్ట్రోడ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మెర్క్యూరస్ క్లోరైడ్ తీసుకుంటాం. ఇందులో ఎలక్ట్రోడ్ మెర్క్యూరస్ క్లోరైడ్ అన్నది తీసుకుంటామని ఇంతకుముందు చెప్పాం. క్యాలమోల్ ఎలక్ట్రోడ్ ఈజ్ యూజ్డ్. సెకండరీ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. Calomel electrode consists of a glass vessel with small quantity of pure mercury its bottom. The mercury layer is covered with mercurous chloride paste. Mercurous chloride paste కింద మనం ఏం చేసుకుంటామంటే కవర్ చేసుకుంటాం. This is filled a saturated solution of potassium chloride. చూడండి ఇక్కడ మనకి కింద మెర్క్యూరీ తీసుకున్నాం, దీని పైన ఏం చేసాం, మెర్క్యూరీ క్లోరైడ్తో పేస్ట్ తీసుకున్నాం, కవర్ చేసాం దీన్ని అంతటిని. మెర్క్యూరీ క్లోరైడ్తో పేస్ట్ చేసాం. ఒక ప్లాటినం వైర్ అనేది మధ్యలో తీసుకున్నాం. ఇదంతా కేసీఎల్ సొల్యూషన్ అమ్మా, పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ రిప్రజెంట్ ఎలా చేస్తాం, క్యాలమల్ ఎలక్ట్రోడ్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సో ద క్యాలమోల్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్, ఎలా రిప్రజెంట్ చేస్తాం, మెర్క్యూరీ లిక్విడ్ బై మెర్క్యూరస్ క్లోరైడ్ Hg2Cl2 సాలిడ్ ప్లస్ KCl aqueous. If this electrode act as anode, oxidation takes place. ఒకవేళ మెర్క్యూరీ దగ్గర మనకి సో ఆక్సిడేషన్ జరిగితే, యానోడ్ దగ్గర మెర్క్యూరీ ఆక్సిడేషన్ జరిగితే Hg2 ప్లస్ లూజ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. ఈ Hg2 ఉంది కదా, తర్వాత ఏం చేస్తుంది, 2Cl- తీసుకుని ఎలా కన్వర్ట్ అవుతుంది, Hg2Cl2 మెర్క్యూరస్ క్లోరైడ్. ఇక్కడ Hg2+ తీసుకున్నాం కదా, ప్లస్ 2Cl- తీసుకున్నాం. ఈ రెండు కలిస్తే మనకి సెల్ రియాక్షన్ Hg2Cl2 ప్లస్ లూజ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్. సో నెక్స్ట్ ఏంటి అంటే చూడండి, the standard electrode potential of Calomel electrode is E0 Hg2Cl2/Hg. ఎంత అంటే 0.2415 volts when KCl solution is saturated. సో ఇది మనకి స్టాండర్డ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అండి. ఇందులో మెర్క్యూరీ తీసుకుంటాం, దాన్ని మెర్క్యూరీని దేంతో కవర్ చేస్తాం, మెర్క్యూరీ క్లోరైడ్ పేస్ట్తో కవర్ చేసుకున్నాం. ప్లాటినం వైర్ అనేది ఇక్కడ ఇనర్ట్ ఎలక్ట్రోడ్ కింద తీసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే సో నెర్నెస్ట్ ఈక్వేషన్ అంటే ఏంటంటే, నెర్నెస్ట్ అనేవాడు సైంటిస్ట్ ఏం చేశాడంటే ఈక్వేషన్ డెరైవ్ చేసాడమ్మా, మ్యాథమెటికల్ రిలేషన్షిప్ బిట్వీన్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, దట్ ఈజ్ SEP, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అండ్ టెంపరేచర్. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్కి టెంపరేచర్కి ఒక రిలేషన్ ఉందమ్మా, ద టెంపరేచర్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్. నెక్స్ట్ ఏం చేశారంటే ఒక ఈక్వేషన్ని మనకి డెరైవ్ చేశారు.
mathematical relationship between the standard electrode potential, that is SEP, and temperature and concentration of ions. So this relationship is known as, ఈ రిలేషన్షిప్ ఏమంటామంటే నెర్నెస్ట్ ఈక్వేషన్ అని కూడా అంటాం. నెర్నెస్ట్ ఈక్వేషన్ అంటే ఏంటంటే నెర్నెస్ట్ డెరైవ్డ్ ఏ మ్యాథమెటికల్ రిలేషన్షిప్ between standard electrode potential, that is SEP, standard electrode potential SEP, and temperature and the concentration of ions. Okay, standard electrode potential, temperature and the concentration of ions. This relationship is known as Nernst equation. అయితే ఈ నెర్నెస్ట్ ఈక్వేషన్లో మనకి ఏంటి అంటే Nernst equation explains the effect of electrolyte concentration on single electrode potential. The effect of electrolyte concentration on single electrode potential on cell potential and cell potential. ఇప్పుడు calculation of single electrode potential ఏంటంటే consider the reduction of cell reaction. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్నవి రిడక్షన్ చేయబడుతున్నాయి, గెయిన్ చేస్తుంది మెటల్ అనేది. సో ప్లస్ ఛార్జ్ ఎప్పుడైతే గెయిన్ అయిందో ఇప్పుడు న్యూట్రల్ అవుతుంది, మెటల్ కింద కన్వర్ట్ అయ్యింది. సో ఈక్వేషన్ ఎలా రాయొచ్చు అంటే m+n/m, అంటే m+n అంటే ఆక్సిడేషన్ అయినటువంటి ఈ లెఫ్ట్ సైడ్ దీన్ని, సో రైట్ సైడ్ ఉన్నటువంటి మెటల్ని, దీన్ని E0m+n/mn. మనకి జనరల్గా ఈక్వేషన్ అంటే E=E0 - RT/NF. వెయిట్ నెర్నెస్ట్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే మనకి ఫార్ములా ఉంటుందమ్మా, E ఈక్వల్స్ టు ఏంటంటే E0 - RT. సో E0 - RT by NF. సార్ మీ వాయిస్ క్లారిటీ లేదు సార్. వాయిస్ క్లారిటీ లేదా? వెయిట్ ఇప్పుడు వినబడుతుందా? మేనక వాయిస్ వినపడుతుందమ్మా? ఓకే, నో సార్. వినబడట్లేదా? ఇప్పుడు వినపడుతుంది సార్. ఇప్పుడు వినబడుతుందా? సో ఇక్కడ నెర్నెస్ట్ ఈక్వేషన్ ఏంటంటే E=E0 - RT/NF/log మెటల్ ప్లస్ అనమాట. లాగ్ ఆక్సిడేషన్ బై రిడక్షన్ రాసుకుంటాం జనరల్గా. సో ఇక్కడ చూడండమ్మా, ఈ వాల్యూ ఇది ఈ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం తీసుకున్నాం, మెటల్ తీసుకున్నాం కదా. మెటల్ ఫస్ట్ ఎలా ఉంది, ఆక్సిడేషన్లో ఉంది, దట్ ఈజ్ m+n అనమాట. సో ఈ ఆక్సిడేషన్ ఇది రెడ్యూస్ అయిన తర్వాత మనకు వచ్చిన ఫార్మేట్ m/m ఈక్వల్స్ టు E0 m+n/m మైనస్ RT/NF 2.303 RT/NF అమ్మ, వాల్యూ 2.303 RT/NF లాగ్ ఈ చివర ఉన్నటువంటి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా, m/, ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ mn ప్లస్, అంటే రిడక్షన్ బై ఆక్సిడేషన్ mn ప్లస్ అనమాట. ఇది ఈక్వేషన్. సో ఇక్కడ ఈక్వేషన్లో ఉన్నటువంటి పదాలు చూసుకుంటే ఫస్ట్ E0 m+n/m అంటే ఏంటంటే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ఎలక్ట్రోడ్. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ఎలక్ట్రోడ్ అమ్మ. నెక్స్ట్ ఈ m+n/m అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ మెటల్. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ మెటల్. ఆర్ ఏంటంటే గ్యాస్ కాన్స్టెంట్. ఆర్ ఏంటి, గ్యాస్ కాన్స్టెంట్. టీ అంటే ఏంటంటే టెంపరేచర్ ఇన్ కెల్విన్స్. టీ టెంపరేచర్ కెల్విన్స్. ఎఫ్ వచ్చి ఫారడే ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎన్ అనేది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెల్ రియాక్షన్. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రాన్ వెళ్ళింది అనుకోండి, ఒకటి తీసుకుంటాం. ఎన్ ఎలక్ట్రాన్స్ అయితే ఎన్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం. ఎం అనేది మనం ఆల్రెడీ చెప్పాం, కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా ఎంత ఉండాలి, 1 మోలార్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటాం. మనం ఇప్పుడు ఈ రియాక్షన్కి అప్లై చేద్దామమ్మా.
ఈ రియాక్షన్ ఏంటి అంటే ఈ m+n/m E0 m+n/m ఓవరాల్గా 2.303 RT/NF ఉంది కదా, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 0.059/n అనమాట, log m+/mn+. సో మనం ఇప్పుడు హైడ్రోజన్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఈక్వేషన్ చూసుకోండి, నెర్నెస్ట్ ఈక్వేషన్ మనం ఇది ఎలా అప్లై చేస్తాం ఈక్వేషన్కి అంటే ద రిడక్షన్ ఆఫ్ సెల్ ఈక్వేషన్ ఆఫ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్కి రిడక్షన్ ఆఫ్ సెల్ ఇక్కడ 2H + 2 ఎలక్ట్రాన్స్ మనకి ఎలా కన్వర్ట్ అయింది, H2 గ్యాస్ కింద కన్వర్ట్ అయింది. తర్వాత ఏమైంది, H+ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు హాఫ్ H2. సో మనకి ఇక్కడ చూసుకోండి ఈక్వేషన్ E ఈక్వల్స్ టు H+ కదా, స్టార్టింగ్ తీసుకున్న H+ బై ఇక్కడ వచ్చింది ఏంటి H2 కదా, H2 ఈక్వల్స్ టు E0 ఏంటి H+ బై H2 మైనస్ 2.303 RT/NF లాగ్ ఏంటి వచ్చింది మనకి H2 వచ్చింది కదా, ఇక్కడ తీసుకుంటే H2 పవర్ ఆఫ్, ఈ ఆఫ్ని పైన రాసుకోండి ఆఫ్ బై H+ని ఈ కింద రాసుకోండి. సో ఇది మ్యాథమెటికల్ డెరివేషన్ చాలా ఇంపార్టెంటే నెర్నెస్ట్ ఈక్వేషన్. సో ఇది మరొకసారి చెప్తాను చూడండి, ఫస్ట్ ఒకసారి చెప్పుకుందాం మళ్ళీ చెప్పుకుందాం. వీ నో దట్ n ఒకటి అనుకోండి, n అనేది 1, H2 పవర్ ఆఫ్ ఈక్వల్ టు 1 అండ్ E0 H+/H2 ఈక్వల్స్ టు 0. మనకు తెలుసు కదా హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క వాల్యూ ఎంత అంటే 0 volts అని ముందే చెప్పుకున్నాం కదా. ఫార్ములా EH+/H2 ఈక్వల్స్ టు మనకి ఎంత, E0 H+/H2 వాల్యూ ఎంత 0, ఇక్కడ ఏం రావాలి E0 H+/H2 ఎంత 0 మైనస్ 2.33 RT/NF. n అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1F లాగ్ మనకి హాఫ్ H2 అంటే ఏం తీసుకున్నాం, దీన్ని 1 తీసుకున్నాం కదా, ఈ 2 క్యాన్సిల్ అయితే H/1 బై H+. సో ఈ H+/H2 2.303 RT/F ఈ లాగ్ 1/H+ ఉంది కదా, దీన్ని మైనస్ ఉంది కదా, మైనస్ని H+ని పైకి తీసుకెళ్ళిపోండి, 1/H+ని పైకి తీసుకెళ్ళిపోతే ఏమవుద్ది మైనస్ లాగ్ H+ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, దీన్ని పైకి తీసుకెళ్ళిపోతే ఏమవుద్ది మైనస్ అవుతుంది, మైనస్ ఏమవుద్ది ప్లస్ లాగ్ H+ అనమాట. ఓవరాల్గా మనకి దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 0.0591. ఎందుకు అంటే R వాల్యూ ఉంది కదా, R అనేది గ్యాస్ కాన్స్టెంట్, దీన్ని 2.303ని ఇంటూ టెంపరేచర్ అని 25 డిగ్రీ అంతా మల్టిప్లికేషన్ క్యాలిక్యులేట్ చేస్తే 0.059/log H+ అన్నది మనకు వస్తుందండి. సో ఇది ఒకసారి స్టాండర్డ్ నెర్నెస్ట్ ఈక్వేషన్ ఒకసారి చూడండి, ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. నెర్నెస్ట్ ఈక్వేషన్ అడుగుతారు, ఎస్ఏ క్వశ్చన్లో అడుగుతారు. ఇదంతా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అండి, ఒక్కసారి చూడండి అమ్మా. ఫస్ట్ నెర్నెస్ట్ ఈక్వేషన్ అంటే ఏంటి తెలియాలి. నెర్నెస్ట్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే మనకు ఒక ఈక్వేషన్ అనేది ప్రపోజ్ చేశారు. ఆ ఈక్వేషన్ ప్రపోజ్ చేసేటప్పుడు మనకు ఒక రిలేషన్ అనేది దేనికి రిలేషన్ అనేది మనకు ఉంది అంటే ఇక్కడ చూడండి. సో నెర్నెస్ట్ డెరైవ్డ్ మ్యాథమెటికల్ రిలేషన్షిప్ దేనికి రిలేషన్షిప్, వన్ ఈ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, దేనికి స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్కి, ఫస్ట్ వన్ దేనికి స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, సెకండ్ వన్ టెంపరేచర్కి T అనమాట, థర్డ్ వన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్కి. ఫస్ట్ వన్ ఏంటి స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ SEP, దిస్ ఈజ్ వన్. సెకండ్ వన్ temperature, that is T. Third one concentration of ions C.
ఈ మూడిట్లకమ్మా నెన్నెస్ట్ డెవలప్ చేశాడమ్మా ఈక్వేషన్. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, టెంపరేచర్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్. ఈ మూడిట్లు కలిస్తే మనం ఏమంటాం అంటే నెన్నెస్ట్ ఈక్వేషన్ అంటాం. ఈ నెన్నెస్ట్ ఈక్వేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎలా అంటే ఎక్స్ప్లెయిన్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ ఆన్ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అండ్ సెల్ పొటెన్షియల్. ఫస్ట్ ఒక రియాక్షన్ తీసుకోండి, దట్ ఈస్ కన్సిడర్డ్ రిడక్షన్ ఆఫ్ హాఫ్ సెల్. రిడక్షన్ ఆఫ్ హాఫ్ సెల్ రియాక్షన్. మెటల్ వచ్చి ఇక్కడ ఏంటంటే +n ఫామ్లో ఉందండి, అంటే ఆక్సిడేషన్ ఫామ్లో ఉంది. మెటల్ వచ్చి ఆక్సిడేషన్ ఫామ్లో ఉంది. ఈ మెటల్ ఏం చేస్తుంది, 2 ఎలక్ట్రాన్ని ఒక n ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది. గెయిన్ చేయడం వల్ల ఏమైంది, ఇక్కడ m+n కాస్త m అయిపోయింది. సో ఇక్కడ ఏమైంది, రిడక్షన్ జరిగింది అనమాట. ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది, సో మెటల్ కింద కన్వర్ట్ అయింది. సో మనకి ఈక్వేషన్ ఏంటి అంటే నెన్నెస్ట్ ఈక్వేషన్ ఈ m+n/m ఈక్వల్స్ టు E0 m+n/m మైనస్ 2.303 RT/NF లాగ్ ఇక్కడ రైట్ సైడ్ ఉన్న m బై లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి mn+. ఇందులో ఉన్న టర్మ్స్ ఏంటి అంటే E0 m+n/m ఏమంటామంటే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ఎలక్ట్రోడ్ అంటాం. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ఎలక్ట్రోడ్ అంటాం. ఈ m+n/m ఏమంటామంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ మెటల్ అంటాం. ఆర్ని ఏమంటామంటే ఆర్ ఈజ్ గ్యాస్ కాన్స్టెంట్. ఎఫ్ అంటే ఏంటంటే ఫారడే ఆఫ్ ఎలక్ట్రిసిటీ 96,500 కూలుంబ్స్. టీ వచ్చి టెంపరేచర్, దేనిలో తీసుకున్నాం, కెల్విన్లో తీసుకున్నాం. ఎం వచ్చేటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ 1. సో mn+ ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ అయాన్స్ ఇన్ మెటల్ సొల్యూషన్. సో n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ రియాక్షన్. ఇవి టర్మ్స్ తెలియాలి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ ఎట్ 290 కెల్విన్స్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ స్టాండర్డ్ కండిషన్. నెక్స్ట్ 2.303 RT/F ఎంత వాల్యూ అంటే 0.059. చూసారా, 298 కెల్విన్ దగ్గర 25 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే దగ్గర 2.303 RT/F వాల్యూ ఎంత అంటే 0.0591 అనమాట. సో మీరు చూడండి ఈ m+n/m, దిస్ ఈజ్ ఈ m+n/m ఈక్వల్స్ టు E0 m+n/m మైనస్ 0.0591/n log m/mn+. ఇక్కడ మనము ఈ mని బై ఏం తీసుకున్నాం, mn+ తీసుకున్నాం. నెన్నెస్ట్ ఈక్వేషన్ టు స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఏంటంటే ద రిడక్షన్ ఆఫ్ సెల్ ఈక్వేషన్ SHE ఈజ్. ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. 2 హైడ్రోజన్స్ ఏం చేశాయి, 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేశాయి. అప్పుడు ఎలా కన్వర్ట్ అయింది, H2 గ్యాస్ కింద కన్వర్ట్ అయింది. H+ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తే హాఫ్ H2 అనమాట. ఈక్వేషన్ వచ్చి EH+H2 ఈక్వల్స్ టు E0 H+H2 అంటే ఈక్వల్స్ టు E0 H+H2 H+H2 మైనస్ 2.303 nRT/NF లాగ్ ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి హాఫ్ H2 ఉంది కదా, H2 పవర్ హాఫ్ బై H+. సో నెక్స్ట్ ఏంటి, మనకి H2 పవర్ హాఫ్ ఉంది కదా, దీన్ని ఈ 2కి 2 క్యాన్సిల్ అయిపోద్దమ్మా. అప్పుడు ఎంత ఉంటుంది వాల్యూ, దాన్ని 1 అని తీసుకుంటాం. సో నెక్స్ట్ H+H2 ఎంత అంటే E0 0 volts. అదే నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క వాల్యూస్ అన్నమాట. సో ఇక్కడ EH+H2 ఈక్వల్స్ టు 2.303 RT/F log H+, లేదా EH+H2 ఈక్వల్స్ టు 0.059 log H+ అనమాట. ఆ విధంగా మనకి
ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఆఫ్ సెల్ పొటెన్షియల్, ఈఎంఎఫ్ ఆఫ్ సెల్. నెర్నెస్ట్ ఈక్వేషన్ టు క్యాలిక్యులేట్ ఈఎంఎఫ్ ఆఫ్ సెల్ ఎలా అంటే ఈ సెల్ ఈక్వల్స్ టు ఈ0 సెల్ మైనస్ 2.303 RT బై ఎఫ్ లాగ్ క్యూ. లాగ్ క్యూ అంటే మనం ఆల్రెడీ తీసుకున్నాం కదండి, ఇంకేమన్నా రాసాం. ఇక్కడ హెచ్ ప్లస్ లాగ్ హెచ్ ప్లస్ని క్యూలో తీసుకోవచ్చు. దీన్ని ఇంకోలా రాయొచ్చు, ఈ సెల్ ఈక్వల్స్ టు ఈ0 సెల్ మైనస్ 2.303 RT బై ఎన్ఎఫ్ లాగ్ ప్రొడక్ట్ బై రిడక్టెన్స్. లాగ్ ప్రొడక్ట్ అంటే రైట్ హ్యాండ్ సైడ్, రియాక్టెన్స్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఈ 2.303 RT బై ఎన్ఎఫ్ ఏమనొచ్చు 0.059 బై ఎన్ లాగ్ ప్రొడక్ట్స్ బై రిడక్టెన్స్ ఎట్ 25 degrees centigrade. 2.303 RT బై ఎఫ్ ఈక్వల్స్ టు ఎంత 0.059, అందువల్ల 0.059. ఈ సెల్ అనేది సెల్ పొటెన్షియల్, ఈ0 సెల్ అనేది స్టాండర్డ్ సెల్ పొటెన్షియల్, క్యూ అనేది రియాక్షన్ కోషెంట్, దట్ ఈస్ ప్రొడక్ట్ బై రియాక్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ డేంజల్ సెల్ తీసుకుంటే జింక్ కాపర్ ప్లస్ 2. సో ఈ కాపర్ 2+లో ఎలక్ట్రాన్స్ అనేవి 2 ఉన్నాయండి. సో ఇక్కడ జింక్ నుంచి 2 ఎలక్ట్రాన్ కాపర్ 2 ఎప్పుడైతే తీసుకుందో జింక్ కన్వర్టెడ్ టు జింక్ 2+. కాపర్ ఇక్కడ జింక్ ఎలా కన్వర్ట్ అయింది, ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ చేసిందండి. సో జింక్ +2, కాపర్ అనేది ఏమైంది, కాపర్ 2+ ఎలా కన్వర్ట్ అయింది, కాపర్ కింద కన్వర్ట్ అయింది, రిడక్షన్లో పార్టిసిపేట్ చేసింది. అయితే రియాక్షన్ ఈ సెల్ ఈక్వల్స్ టు ఈ0 సెల్ బై మైనస్ 2.303 RT బై ఎన్ఎఫ్. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయి, జింక్ +2 బై కాపర్, దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్. ప్రొడక్ట్ బై మనకి రియాక్టెన్స్ ఏంటి, జింక్ బై కాపర్ 2+. ఎలక్ట్రాన్లు ఎన్ని ట్రాన్స్ఫర్ అయ్యాయి, 2 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయ్యాయి కాబట్టి 2F అన్నమ్మ. 2.303 బై RT అంటే 2F బై లాగ్ Zn 2+ బై కాపర్ 2+. ఎందుకంటే మనకి ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ చూసుకోండి, ఈ జింక్ 2+ అయాన్ ఉంది కదా, ఈ జింక్ 2+ అయాను కాపర్ 2+ అయాన్స్నే మనం తీసుకుంటాం ఇక్కడ ఓన్లీ ఫర్ అయాన్స్. ఎందుకంటే జింక్ అన్నది ఒకటి అయిపోదు ఫర్ మెటల్స్, అండ్ కాపర్ కూడా ఒకటనమాట. సో ఇక్కడ ఉన్న కాపర్ ఒకటి తీసుకుంటాం, జింక్ ఒకటి తీసుకుంటాం కాబట్టి రిమైనింగ్ మిగిలిన జింక్ 2+ బై కాపర్ 2+. ఇక్కడ మనకి 2F ఉంది కదా, 2F అంటే 2 అంటే 2 ఎలక్ట్రాన్స్ అనమాట. దీన్ని అంతటిని క్యాల్కులేషన్ చేస్తే మనకు ఆల్రెడీ 0.059 అంటాం కదా, 0.059 ఏంటి 2.303 RT బై ఎఫ్ వాల్యూ అనేది 0.059. మరి 2 ఉంది కదా కిందనే, ఈ 2 ఉంది, లాగ్ జింక్ 2+ బై కాపర్ 2+. ఇది మనకి ఈక్వేషన్ అంటే. సో ఇది మనకి నెర్నెస్ట్ ఈక్వేషన్. రేపు ఎగ్జామ్లో కూడా అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. అర్థమైందండి? ఏమా నెర్నెస్ట్ ఈక్వేషన్ అర్థమైందా? మీరు ప్రాక్టీస్ చేయండి, ఈజీయే, కష్టమేమీ కాదు. కెన్ ప్రాక్టీస్ ఇన్ యువర్ హోమ్. మీకు ఇంకా ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఈఎంఎఫ్ మెజర్మెంట్స్తో మనకి యూనిట్ అయిపోయినట్టే, ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 అయిపోయినట్టే, నెక్స్ట్ ఫేజ్లు స్టార్ట్ అవుతుంది. సో చూడండి, అప్లికేషన్స్ ఆఫ్ ఈఎంఎఫ్ మెజర్మెంట్స్ ఏంటంటే ఇక్కడ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ ఉంటాయమ్మా. ఈ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్లో ఈ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సడన్ చేంజ్ ఇన్ ఎలక్ట్రోమోటివిటీ ఫోర్స్. ఏ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ సడన్ చేంజ్ ఇన్ ఎలక్ట్రోమోటివిటీ ఫోర్స్ నియర్ ద ఎండ్ పాయింట్. ఎగ్జాంపుల్ ఏంటి, యాసిడ్ బేస్ టైట్రేషన్. టు క్యారీ అవుట్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్, the acid solution to be titrated is kept in large beaker containing slow running automatic stirrer.
మనం ఆల్రెడీ చేసినవే ఇవి యాసిడ్ బేస్ టైట్రేషన్లో ఒకసారి డిస్కస్ చేస్తాం. స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేసు, వీక్ యాసిడ్ వర్సెస్ వీక్ బేసు, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేసు, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేసు, ఇవన్నీ కూడా మనకి టైట్రేషన్స్ అన్నవి మనం చేసాము. సో మనకి ఇవి ఇక్కడ చూడండి, ఏ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఈజ్ డిప్డ్ ఇన్ ద యాసిడ్ సొల్యూషన్. This forms one half cell which is connected to the Calmol electrode to give complete cell. The whole assembly is connected to potentiometer and the variation of EMF changes in pH solution each addition of alkali. అంటే మనకి ఏంటంటే ఒక బేస్కి, ఒక యాసిడ్కి బేస్ యాడ్ చేసాం అనుకోండి, యాసిడ్ యొక్క pH అనేది ఏమవుతుంది, గ్రాడ్యువల్గా పెరిగిపోతుంది. సో మనకి బేస్ తీసుకుంటే బేస్ pH ఎక్కువ కదా యాసిడ్ కన్నా, కాబట్టి pH ఎండ్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి సడన్ చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. సో యాసిడ్ pH అనేది బిలో 7 ఉంటుంది, 2 to 3 దగ్గర ఉంటుంది. దాన్ని బేస్ యాడ్ చేసేటప్పుడు గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే pHలో మార్పు అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం యాసిడ్ బేస్ చేంజింగ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. ఇవి మనకు డయాగ్రామ్స్, వాల్యూమ్ ఆఫ్ బేస్ యాడ్ చేసేటప్పుడు ఎలా జరుగుతాయి అనేవి ఇక్కడ డయాగ్రామ్ మీరు ఒకసారి చూసుకోండి. ఇవి సో ఈరోజు క్లాస్లో మనం చెప్పుకున్నవి ఏంటి అంటే, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటి చెప్పుకున్నాం. తర్వాత సెల్ పొటెన్షియల్ ఆర్ ఎలక్ట్రోమోటివిటీ ఫోర్స్, ఈ సెల్ అన్నాం. తర్వాత రివర్సిబుల్ సెల్స్, ఇర్రివర్సిబుల్ సెల్స్ అంటే తెలుసుకున్నాం. సో తర్వాత రెఫరెన్స్ సెల్స్ అంటే ఏంటి, రెఫరెన్స్ సెల్స్లో ఫస్ట్ ఏంటంటే ప్రైమరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్, సెకండరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాం. ప్రైమరీ అండ్ సెకండరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అనమాట. ప్రైమరీ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్లో మనం ఏం తీసుకున్నామంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, దట్ ఈస్ సి అనమాట. సెకండరీ రెఫరెన్స్కి వచ్చేసరికి మనం ఏం తీసుకున్నామంటే క్యాల్మోల్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాం. తర్వాత నెర్నెస్ట్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేస్తాం. నెర్నెస్ట్ ఈక్వేషన్ దేనికంటే, సో స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ తీసుకుంటాం ఎస్ఈపి అండ్ టెంపరేచర్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ 1 molar సొల్యూషన్, అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్. ఈ మూడింటికి స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, టెంపరేచర్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్, ఈ మూడింటికి ఒక మ్యాథమెటికల్ రిలేషన్ అనేది ఉంది, దట్ ఈజ్ నెర్నెస్ట్ ఈక్వేషన్. నెర్నెస్ట్ ఈక్వేషన్లో ఏమైంది, మెటల్ ప్లస్ ఎన్ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేయడం వల్ల మెటల్ కింద కన్వర్ట్ అయ్యింది. సో ఇక్కడ మెటల్ ప్లస్ ఎన్ బై ఎం అనమాట. ఈ ఈక్వల్స్ టు E0 మైనస్ RT బై NF లాగ్ ఏమవ్వాలి, ప్రొడక్ట్ బై రియాక్టెంట్. ప్రొడక్ట్ ఏంటి ఇక్కడ ఎమ్, రియాక్టెంట్ ఏంటి ఎం ప్లస్ ఎన్ అనమాట. ఈ రియాక్టెంట్ ఎన్ ఎలక్ట్రాన్ గెయిన్ చేసి ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అయ్యింది. సో అందువల్ల ప్రొడక్టెంట్ బై రియాక్టెంట్. సో కొన్ని కండిషన్స్ దగ్గర ఈ 2.303 RT బై ఎఫ్ వాల్యూ అంతటా 0.059 కింద మారిపోతుంది, 0.059. ఇక్కడ తీసుకున్నటువంటి E0 M ప్లస్ ఎన్ బై ఎం ఏంటి, హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, దాని వాల్యూ ఎంత 1 అనమాట. ఎంత 1. సో సారీ, ఇక్కడ E0 M ప్లస్ ఎన్ బై ఎం వాల్యూ ఎంత 0 అనమాట. 0 తీసుకుంటాం, SH స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ 0. ఇక్కడ చూడండి E0 M ప్లస్ ఎన్ బై ఎం ఎంత అంటే దీన్ని స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ఎలక్ట్రోడ్ అంటాం. M ప్లస్ ఎన్ బై ఎం ఏంటంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ మెటల్, R వచ్చి గ్యాస్ కాన్స్టెంట్, T వచ్చి టెంపరేచర్, F వచ్చి ఫారడే ఆఫ్ ఎలక్ట్రిసిటీ, N అనేది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెల్ రియాక్షన్, M అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్, దట్ ఈజ్ 1, Mn ప్లస్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ ఇన్ మెటల్ సొల్యూషన్. జనరల్గా 25 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఏంటంటే 2.303 RT బై ఎఫ్ అంటే ఈ వాల్యూ ఎంత అంటే 0.0591. సో E ఈక్వల్స్ టు E0 మైనస్ 0.0591 బై ఎన్ లాగ్ ఏంటి, రైట్ సైడ్ ఉంది కదా M బై Mn ప్లస్. M అంటే ఇక్కడ ఏంటంటే ప్రొడక్ట్, Mn ప్లస్ ఏంటంటే రియాక్టెంట్. 2H ప్లస్ 2 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్ గెయిన్ చేయడం వల్ల H2 గ్యాస్ కింద కన్వర్ట్ అయ్యింది. H ప్లస్ 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేయడం ఆఫ్ H2 గ్యాస్ ఏంటి, H ప్లస్ బై H2 ఈక్వల్స్ టు E0 H ప్లస్ బై H2 ఈక్వల్స్ టు E0 మైనస్ 2.303 RT బై NF లాగ్ H2 పవర్ ఆఫ్ బై H ప్లస్ అనమాట తీసుకున్నాం.
సో ఇదనమాట. ఇక్కడ మనకు తెలిసిన వాల్యూ ఏంటంటే 0 అనమాట. ఏంటి హెచ్ ప్లస్ బై H2 ఎంత తీసుకున్నాం, 0 volts. దీన్ని 1 అని తీసుకున్నాం. అందుకే 2.303/RT/log H ప్లస్ అనమాట. ఇదంతా 0.0591 అని కూడా మనం తీసుకుంటాం అనమాట. సో దీన్ని ఒక డేనియల్ సెల్కి అప్లై చేసాం. మనం ఎక్కడ అప్లై చేసాం, డేనియల్ సెల్కి అప్లై చేసాం. డేనియల్ సెల్ అంటే ఏంటి, ఇదమ్మా, ఇది డేనియల్ సెల్. జింక్ సాలిడ్ ప్లస్ కాపర్ 2 ప్లస్ aqua. దిస్ ఈజ్ కాల్డ్ డేనియల్ సెల్. జింక్ సాలిడ్ కాపర్ 2 ప్లస్, ఇక్కడ జింక్ 2 ఎలక్ట్రాన్లు లూజ్ అయింది. దేనికి ఇచ్చింది, కాపర్కి ఇచ్చింది. లూజ్ అయ్యి ఏమైంది, జింక్ +2 అయింది. కాపర్ 2 ఎలక్ట్రాన్ గెయిన్ చేసి కాపర్ అయింది. సో మనం ఇప్పుడు కూడా ఫార్ములా ఏంటి, ఈ సెల్ ఈక్వల్స్ టు E0 సెల్ మైనస్ 2.303/RT/NF. లాగ్ ప్రోడక్ట్ ఏంటి, జింక్ +2 బై కాపర్, జింక్ +2 బై కాపర్ బై ఇక్కడ ఏంటి, జింక్ బై కాపర్ 2 ప్లస్. జింక్ ఇక్కడ మెటల్ అయాన్స్ ఉన్నాయి కదా, ఈ కాపరు జింక్ వీటి వాల్యూ వచ్చి 1 అమ్మా. సో ఫర్ ప్యూర్ మెటల్స్ 1. అప్పుడు రిమైనింగ్ ఏం మిగిలాయి, జింక్ 2 ప్లస్ అండ్ కాపర్ 2 ప్లస్. మీ అందరికీ తెలుసు 2.303/RT/F వాల్యూ ఎంత అంటే 2 తీసేయండి, F 0.059, 0.059 1/2 అనమాట. ఇలా log Zn + 2 కాపర్ 2 ప్లస్. సో లాస్ట్కి మనకు వచ్చింది ఈ సెల్ ఈక్వల్స్ టు E0 సెల్ మైనస్ 0.0591/n. n అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్. ఇక్కడ జింక్ 2 ఎలక్ట్రాన్ లూజ్ అయింది, కాపర్ 2 ఎలక్ట్రాన్ గెయిన్, దట్ ఈజ్ n. 0.0591/n, n అంటే 2, లాగ్ జింక్ +2 కాపర్ +2. సో ఇదండి మనకి వాల్యూస్. దిస్ ఈజ్ నెర్నెస్ట్ ఈక్వేషన్. ఎగ్జామ్లో మనకి ఖచ్చితంగా నెర్నెస్ట్ ఈక్వేషన్ అనేది అడుగుతాడు. మీకు రేపు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ 2లో మనకు అడుగుతాడండి. ఎలక్ట్రోకెమికల్ సెల్స్ మాట్లాడాం కదా, ఆ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అండ్ గాల్వానిక్ సెల్, టైప్స్ ఆఫ్ రివర్సిబుల్ ఎలక్ట్రోడ్స్. గాల్వానిక్ సెల్, వాల్టాయిక్ సెల్ని మనం కన్స్ట్రక్ట్ చేయమంటారు డయాగ్రాము. ఎగ్జాంపుల్ డేనియల్ సెల్ అనమాట. ఈ డేనియల్ సెల్ అన్నది ఇంపార్టెంట్. సో మీకు మెటీరియల్ ఈరోజు పోస్ట్ చేస్తాను, మీరు అందరు నోట్స్ రాసుకున్నామ్మా. నెక్స్ట్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఇట్ ఈస్ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, సెల్ పొటెన్షియల్ ఆఫ్ ఎలక్ట్రోమోటివ్ 4 cmF. తర్వాత వెరీ ఇంపార్టెంట్ పెద్ద నెర్నెస్ట్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్, డెరైవ్ చేయాలి ఈక్వేషన్. సో ఇదనమాట. ఓకేనా, ఏమ్మా. సో మెటీరియల్ ఇస్తాను, మీరేం చేస్తారంటే నీట్గా రాసుకోండి. ఎప్పటికప్పుడు నోట్స్ వచ్చి నేను ఇచ్చినటువంటి మెటీరియల్ నోట్స్లో ఉండాలి. సో నోట్స్లో రాసుకోవాలమ్మా, లేకపోతే మాత్రం మీకు తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా నోట్స్లో ఇవన్నీ కూడా మీరు రాసుకోవాలి. సో తర్వాత మీకు సిలబస్ అయిన వెంటనే ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాను. సో దీని తర్వాత ఫేజ్ రూల్ అయిపోతే మనకి లాస్ట్ యూనిట్ అయిపోయినట్టే. ఈ లాస్ట్ ఫేజ్ రూల్ అయిపోతే మనకు 4 యూనిట్స్ కంప్లీట్ అవుతాయి. సో అప్పుడు మిగిలిపోయినటువంటి కోలిగేటివ్ ప్రాపర్టీస్ని మనం ఒకసారి చెప్పుకుందాం. ఓకే, ఎనీవన్ డౌట్స్? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సుస్మిత సార్, నో డౌట్స్. నో డౌట్సా? ఓకేలే, పీపీటీ పెడతాను, మీరు రాసుకోండి. సో నెక్స్ట్ క్లాస్ ఏమైనా ఉంటే లంచ్ తర్వాత జాయిన్ అవ్వండి.
ఓకే